ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ సత్యదూరంగా ఉన్నదని నిరసిస్తూ నేడు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నగరంలో స్థానిక శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కాలేజ్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాస్ మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ యువజన విభాగం ప్రతినిధులు వడ్నాల రాజు, నారదాసు వసంతరావు, బొంకూరి మోహన్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని అబద్ధపు హామీలు చేసి అధికారంలోకి వచ్చిందని, అయితే నిన్న ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ సత్యదూరంగా ఉందని, సరైన వివరాలు లేకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించారని, జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తారు, నియామక పత్రాలు ఎప్పుడు అందజేస్తారని వివరాలు లేకుండానే జాబ్ క్యాలెండర్ ప్రకటించారని, జాబ్ క్యాలెండర్ అనేది సత్యదూరంగా ఉందని, దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ నిరుద్యోగుల తరపున మేము నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇప్పటికైనా ప్రభుత్వం యూపీఎస్సీ తరహాలో సరైన వివరాలతో కూడిన జాబ్ క్యాలెండర్ని ప్రకటించాలని, లేని పక్షంలో విద్యార్థి విభాగం తరపున సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ యువజన విభాగం ప్రతినిధులు వడ్నాల రాజు, నారదాసు వసంతరావు, బొంకూరి మోహన్, మహమ్మద్ అఫ్రోజ్ ఖాన్, అన్వేష్, సాయికుమార్, శశాంక్, మామిడిపల్లి సాయికుమార్, కృష్ణ, పవన్, అంజన్, థామస్, వివేక్, వెంకటేష్, సాదిక్, మియాల్, కార్తీక్, సురేష్, రమేష్, రాజు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి నిన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు. అందులో ఏది కూడా అబద్ధపు ఫేక్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం జరిగింది. ఎప్పుడు ఏ ఎగ్జామ్ పెడతాం, ఎప్పుడు ఏ నోటిఫికేషన్ పెడతామని దేని మీద కూడా క్లారిటీ లేకుండా అటు ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. మాకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు స్పష్టమైన యూపీఎస్సీ తరహాలో స్పష్టమైన జాబ్ క్యాలెండర్ను మీరు విడుదల చేసేంత వరకు కూడా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన మేము ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరుగుతుంది.